క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో సిల్వర్ చాట్న ప్రార్థన మందిరం సంఘ బిడ్డలందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి ఆయనకి స్తుతులు చెల్లించుకుంటూ ఇంతవరకు పాటల ద్వారా ఆయన మహిమపరిచయం. ఒక సహోదరి సాక్ష్యం చెప్పింది, తన వివాహ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించినట్లుగా ఆమె సాక్ష్యం చెప్పింది. ఇంకా మనందరం కూడా బ్రతుకున్నామంటే అది దేవుని కృప, దేవుని కాపుదల మనతో ఉండటాన్ని బట్టి ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాం. కొద్ది నిమిషాలు నేను దేవుని మాటలు చెప్తాను. యాక్చువల్గా నా చేతిలో బైబిల్ ఉండదు, ఎందుకంటే నేను విజన్ నాకు ప్రాబ్లం. నాకు కరోనా వచ్చి లెఫ్ట్ ఐ రిమూవ్ అయిపోయింది. నేను ఆల్రెడీ ఇంతకుముందు సాక్ష్యం చెప్పాను. రైట్ ఐ కూడా నాకు విజిబుల్గా ఉండదు, కొంచెం కష్టం అవుతుంది. అందువల్ల నేను బైబిల్ నా చేతిలో పట్టుకోను. కానీ దేవుని వాక్యం తన ప్రేమను బట్టి నా గుండెల్లో పెడతాను. ఆ దేవుని మాటలను బట్టి కొన్ని మాటలు నేను సిల్వర్ చాట్న ప్రార్థన మందిరం సంఘ బిడ్డలతో నేను పంచుకుంటాను. దైవజనులు ఇందాక ప్రార్థన చేస్తూ నిజంగా చక్కటి మందిరం. ఇంతకుముందు మళ్ళీ చెప్తా ఉండేది, నా మరదలు ఆవిడ చెప్తా ఉండేది, మందిరం కోసం ప్రార్థన చేస్తున్నాను బావగారు, మందిరం కావాలి, అక్కడ కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది అని. నిజంగా చక్కటి మందిరం కట్టబడింది. ఈ మందిరం కూడా విస్తరించబడుతుంది. ఈ మందిరం కూడా ఇంకా పెంచబడుతుంది. ఈ మందిర ప్రాకారాల్లో ఈ మందిర బలిపీఠం మీద ఉన్న ఆశీర్వాదాలు మనకి, మన బిడ్డలకి దేవుడు దయచేస్తాడు. అటువంటి కృప దేవుడు మనకి దయచేస్తాడు. దానికోసం బలిపీఠం మీద ప్రార్థన చేస్తున్న దైవజనులు తమ్ముడు రాజుగారు, సాల్మన్ రాజు గారు, చెల్లెలు ప్రమీళ గారు, వారిని దేవుడు బహుగా దీవించి వారి ప్రార్థనా ఫలితం వారి బిడ్డలను ఆశీర్వదించి సంఘాన్ని విస్తరిస్తూ ఉన్నారు. దానిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నా. మన టీవీ బర్త్డేకి వచ్చినప్పుడు అక్కడ సాంగ్స్ పాడుతున్న గ్రేస్ని చూసి మణిని అడిగాను, ఈ పాప ఎవరు పాడుతున్నారు, చక్కటి స్వరాన్ని దేవుడు ఇచ్చాడు అనేసి. అప్పుడు మణి చెప్పడం జరిగింది, రోహన్ భార్య, అదేవిధంగా రాజు గారి పాస్టర్ గారి కోడలు అనేసి. నిజంగా బిడ్డను ఆ విధంగా ఆశీర్వదించడం, మనకిచ్చిన ఆ స్వరాన్ని కానీ, మనకిచ్చిన మన చేతులను కానీ, నోటిని కానీ దేవుడి కొరకు ఉపయోగించడం అనేది దేవుని సన్నిధిలో మళ్ళీ మనం తగ్గించుకుని దేవుని హెచ్చించటం. ఆ విధంగా ప్రార్థనలో కానీ అన్నింటిలో మనం ఏకీభవించాలి. కొన్ని మాటలు నేను కొన్ని నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం చెప్తాను దేవుని వాక్యాన్ని. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం చదువుదాం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబముని నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవించి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడిన గాక. దావీదు గారు చేస్తున్న ప్రార్థన, దావీదు గారు దేవుని సన్నిధిలో పలుకుతున్న మాటలు ఇవి. మనం కూడా సాక్ష్యం చెప్తూ ఉన్నాం. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మన రొటీన్ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. దేవుని సముఖంలో ఉంటున్నామా లేదా అనేది నువ్వు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ దావీదు గారు ఏమని ప్రార్థన చేస్తున్నారు? నీ దాసుడినైన నా కుటుంబము నీ సన్నిధిలో ఉండాలి. రెండోది, నా సంతతి కూడా నీ సన్నిధిలో ఉండాలి. కుటుంబం ఆశీర్వదించబడాలి. ఆశీర్వాదాన్ని మాత్రమే కోరుకోకుండా కుటుంబ సంతతిని కూడా, నా సంతతి కూడా నీ సన్నిధిలో ఉండాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఈ ప్రార్థన నువ్వు చేస్తున్నావా లేదా ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలి. నీ కుటుంబం ఆశీర్వదించబడాలి. ఆశీర్వాదాలు పొందుకున్న నువ్వు దేవుని సన్నిధిలో ఉంటున్నావా? నీ కుటుంబముగా ఉంటున్నావా? నీ సంతతిని తీసుకుని వస్తూ ఉన్నావా? నీ సంతతి కూడా దేవుని సన్నిధిలో ఉండాలని నీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఆలోచన చేసుకోవాలి. దావీదు గారు ఈ 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో మొత్తం 29 వచనాలు ఉన్నాయి. 29 వచనాలు ఏమిటి అని చూస్తే, ఆ 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో నలుదిక్కుల సైన్యం మీద దావీదు గారికి విజయాన్ని ఇస్తాడు దేవుడు. నలుదిక్కుల సైన్యం మీద భయంకరమైన విస్తారమైన శత్రు సైన్యం ఉంటే ఆ నలుదిక్కుల సైన్యం మీద విజయాన్ని దయచేసి సమాధాన స్థితిని దయచేసినప్పుడు దావీదు గారు కోటలో ఉంటాడు. ఆయనకి ప్యాలెస్ ఉంది దావీదు పట్టణంలో. కోటలో ఉండి ఆ నెమ్మదితో పడుకున్నప్పుడు ఒక ఆలోచన వస్తుంది, నేను ఇంత మంచి ఆ ప్యాలెస్లో ఉన్నాను, నా దేవుడు ఎందుకు గుడారాల్లో ఉన్నాడు? నా దేవునికి ఎందుకు మందిరం లేదు? నా దేవునికి మందిరం కట్టాలి కదా,
దేవదారు మాను వృక్షాలతోటి నా దేవునికి నేను మందిరం నిర్మించాలనుకుంటున్నాను అని ఒక ఆలోచన దావీదు గారికి రావటం జరిగింది. ఏ రోజైనా మందిర అవసరతలు నువ్వు ఆలోచిస్తున్నావా? నీ కొరకు, నీ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్న దైవజనుల కుటుంబాల కొరకు ఆలోచన చేస్తూ ఉన్నావా? ఎక్కడో గొర్రెలు కాచుకుంటున్న వాడిని తండ్రి ఎన్నిక చేయలేదు, అన్నదమ్ములు ఎన్నిక చేయలేదు, అతడిని ఎవరూ పట్టించుకోకపోతే దేవుడు దావీదుని బట్టి ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. అపొస్తలులు రాసిన కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది. అపొస్తలులు రాసిన కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనంలో సౌలును తొలగిస్తాడు. సౌలును తొలగించి దావీదుని వారికి రాజుగా ఏర్పాటు చేశాడు. మరియు ఆయన నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొన్నాను, అతడు నాకు ఇష్టానుసారైన మనుషుడు, నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడు. ఎక్కడ కనుగొన్నాడు? ఎక్కడ కనుక్కుంటున్నాడు? ఎక్కడ ఉన్నాడు? అతడు గొర్రెలు కాచుకుంటున్నాడు. గొర్రెలు కాచుకుంటున్న సమయంలో సైతం తన అన్నలు సౌలు సైన్యంలో ఉన్నారు. తన తండ్రి కూడా ఇతన్ని పట్టించుకోవడం లేదు. అభిషేకం చేయడానికి సమూయేలు ప్రవక్త వస్తే అందరినీ పిలిచాడు, కానీ దావీదుని పిలవటం లేదు. 7 మందిని పిలిచాడు, దావీదుని పిలవటం లేదు. అప్పటికి సమూయేలు అడుగుతూ ఉన్నాడు, ఇంకెవరైనా ఉన్నారా అని అడుగుతూ ఉన్నప్పుడు ఉన్నాడు ఒకడు, ఎక్కడో గొర్రెలు కాచుకుంటున్నా. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను కనుగొన్నాను. తండ్రి ఎన్నిక చేయలేదు, అన్నలు కూడా అతన్ని ఎగతాళి చేస్తూ ఉన్నారు. సైన్యాన్ని చూడటానికి వెళితే, వారికి ఆహార పదార్థాలు ఇవ్వటానికి వెళితే అతడిని చూసి ఎగతాళి చేస్తూ ఉన్నారు. గొర్రెలు ఏం చేశావు? గొర్రెలు వదిలేసి ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీకు ఏ అర్హత ఉందని ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేశావు? కుటుంబం అంతా అతన్ని ఎన్నిక చేయనప్పుడు దావీదు అంటున్నాడు, నేను అతన్ని కనుగొన్నాను. ఎక్కడ కనుగొన్నాడు అని ఆలోచన చేస్తే కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 7వ వచనంలో చక్కటి మాట ఉంటుంది. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 70వ వచనంలో దావీదు ఎక్కడ ఉన్నాడు? గొర్రెల దొడ్డిలో ఉన్నాడు. చదువుదాం. కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 70వ వచనం. తన దాసుడైన దావీదును కోరుకుని గొర్రెల దొడ్డిలో నుండి అతడిని పిలిపించుకున్నాడు. ఎక్కడున్నాడు? గొర్రెల దొడ్డిలో ఉంటే అభిషిక్తుడైన సమూయేలు గారిని పంపి వెళ్ళు, సౌలుని తీసేస్తూ ఉన్నాను. సౌలుని ఎందుకు తీసేస్తూ ఉన్నాడు? దేవుని మాట వినటం లేదు, దేవుని మాట గౌరవించడం లేదు. యాజకులు చేయాల్సిన పనిని అతడే చేసేస్తూ ఉన్నారు. దేవుడు ఎన్నిసార్లు మందలించినా అతడిలో క్రమశిక్షణ అనేది లేదు. ప్రియమైన దేవుడు, నువ్వు క్రైస్తవుడు అంటే ఎలా? నీ క్రియల్లో ఉండాలి. క్రియలు లేని విశ్వాసం వ్యర్థం. నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకుంటూ క్రైస్తవుడిలాగా బ్రతకాలి. నువ్వు అలా బ్రతకడానికి దేవుడు ఒక అడుగుజాడలు పెట్టి వెళ్ళాడు. ఆయన అడుగుజాడల్లో నువ్వు నడవాలి. శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, వేదన వచ్చినా ఏదైనా నిన్ను దేవునికి దూరం చేయకూడదు. శ్రమలు, కష్టాలు, వేదనలు, రోగాలు దేవుని వల్ల రావు. అవి సాతానుడు కల్పిస్తాడు నిన్ను దేవుని సన్నిధిలో తీసివేయడానికి. నువ్వు మందిరానికి ఎందుకు రావలేదు? నువ్వు ఎన్ని ఆదివారాలు దేవుని సన్నిధికి దూరంగా ఉంటున్నావు? ఆలోచన చేసుకో దేవుని బిడ్డ. నీ కొరకు దేవునికి మందిరం కట్టాల్సిన అవసరమే లేదు. దేవుడు ఇక్కడ నివాసం చేయడు. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడికి నువ్వు ఒక మందిరం కడితే అక్కడ ఉంటారా? అక్కడ ఉంచగలవా ఆయన్ని? నీ ఫెయిత్, నీ హృదయం అనే విశ్వాసం నీ ఉంటే అక్కడ దేవుడు ఉంటాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17-18 వచనాల్లో ఉంటుంది. 16-17 వచనాల్లో నీ హృదయం దేవుని ఆలయం అని నీకు తెలియదా? నీ దేహం దేవుని ఆలయం అని నీకు తెలియదా? ఆ దేహంలో దేవుని ఆత్మ నివసిస్తుందని నీకు తెలియదా? చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని మీకు తెలియదా? మీరు దేవుని ఆలయాన్ని పాడు చేస్తే మీలో ఉన్న హోలీ స్పిరిట్ అనేది పాడైపోతుందని తెలియదా మీకు? మీరు దేవుని సిస్టమేటిక్ ప్రకారం ఉంటున్నారా? 6 దినాలు నీ పని చేసుకోవాలి, 7వ దినాన దేవుని మందిరానికి రావాలి. నీకు ఇంటిలో పని ఉందని, నీకు ఏదైనా సమస్య ఉందని, నీకు ఏదైనా ప్రోగ్రాం ఉందని దేవుని సన్నిధిని వదిలేస్తున్నావా? నీ కొరకు ప్రాణం పెట్టే దేవుడి కొరకు నువ్వేమి సమయాన్ని కేటాయిస్తూ ఉన్నావు? నీ కొరకు దేవుడు తన చివరి రక్తం పొట్టి వరకు చిందించారు కదా. చివరి రక్తం పొట్టి వరకు చిందించి నీకు పాప ప్రక్షాళన నిమిత్తం రక్త ప్రక్షాళన అవసరమని ధర్మశాస్త్ర నిబంధనలు కంప్లీట్ చేసి నీకు శాప విమోచన కలగజేసి ఆయన కూర్చున్న సింహాసనంలో నిన్ను పాలిభాగస్తుని చేస్తే నువ్వు దేవుని మందిరానికి రాకుండా
నీ శరీరాన్ని దేవుని ఆలయంగా చేసిన దేవునికి నువ్వు థ్యాంక్స్ గివింగ్ అనేది లేకుండా నువ్వు ప్రవర్తిస్తున్నావా? ఆలోచించే దేవుని బిడ్డ. దావీదు ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నవాడు, ఇశ్రాయేల్ ప్రజలకు రాజునిగా చేసిన ఆ థ్యాంక్స్ గివింగ్ మర్చిపోలా. గొర్రెల దగ్గర పాటలు పాడుతూ ఉన్నాడు, దేవుని మహిమపరుస్తూ ఉన్నా. రాజు కోటలో ఉన్నప్పుడు దేవుని మహిమపరుస్తూ ఉన్నా. అలా ప్రశాంతంగా ఉన్న టైంలో ఒక ఆలోచన, నా దేవునికి మందిరం లేదు, నా దేవుడి గుడారాల్లో ఉంటూ ఉన్నాను, నా దేవునికి నేను మందిరం కట్టాలి. ఒక ఆలోచన రాగానే నాతాను ప్రవక్త గారిని పిలిచాడు. ఇదంతా 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం మొదట్లో ఉంటాయి, 1, 2, 3, 4 వచనాల్లో ఉంటాయి. నాతాను గారిని పిలిచాడు. నాతాను గారిని పిలిచి, నేను ఇలా మందిరం కట్టాలనుకుంటున్నాను, కాబట్టి దేవుని నిర్ణయం ఏంటో తెలుసుకుని చెప్పు అనేసి నాతాను గారితో చెప్తే, నాతాను గారు అన్నారు, నీ ఆలోచన ఏముందో ఆలోచన ప్రకారం చెయ్యని నాతాను గారు చెప్పారు. వెళ్ళి నాతాను గారు తన గృహంకి వెళ్ళిపోయిన తర్వాత నాతాను గారికి ఒక దర్శనం వస్తుంది. ఆ దర్శనంలో దేవుడు ఏమని మాట్లాడతాడు? ఇశ్రాయేలు అంతమంది ప్రజల్ని ఐగుప్తు దేశంలో నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను తీసుకువెళ్తున్నాను. వాళ్ళలో ఎవరినైనా నేను మందిరం కట్టమని నేను అడిగానా? ఎవరినైనా నాకు మందిరం కావాలని నేను అడిగానా అని అంటూ దావీదుని ఏ విధంగా కోరుకున్నాడు, దావీదుని ఏ విధంగా అక్కడికి తీసుకుని వచ్చాడు, అతనికి ఏ విధంగా నెమ్మదినిచ్చాడు అనే వచనాలు 8వ వచనంలో ఉంటాయి చాలా క్లియర్గా. తర్వాత చదవండి. అతన్ని ఎలా కోరుకున్నాను, ఎలా తీసుకువచ్చాను, ఎలాగ అతన్ని ఈ స్థితిలో ఉంచాను అనేసి ఆయన దేవుడు చెప్తూ ఒక చక్కటి మాట మళ్ళా దేవుడు చెప్తా, దావీదు కట్టడానికి అవకాశం లేదు. మందిరం కట్టాలన్న తలంపు మంచిదే కానీ దావీదుకి అవకాశం లేదు. దావీదు సంతతికి ఆ అవకాశాన్ని ఇస్తూ ఉన్నా. అతడి సంతానంలో ఒకడు పుడతాడు, అతడు నా మందిరాన్ని కడతాడు, నా మందిరం ఎలా కట్టాలో నేను అతనికి బోధిస్తాను, ఈ విషయం వెళ్ళి దావీదుకు చెప్పు అని నాతాను గారికి దావీదు దర్శనంలో చెప్తా. వెళ్ళి దావీదుకి నాతాను గారికి చెప్తాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 16-17 వచనాలు చదువుదాం. నీ మట్టుకు నీ సంతానము నీ రాజ్యము నిత్యము స్థిరమగును, ఈ సింహాసనము నిత్యము స్థిరమగునని అనెను. తనకు కలిగిన దర్శనమును బట్టి ఈ మాటలన్నిటి చొప్పున నాతాను దావీదునికి వర్తమానం తెలియజేశాడు. నాతాను గారు వెంటనే వెళ్ళారు. వెళ్ళి ముందేమన్నాడు, నాతాను నీకు ఏది ఆలోచన వచ్చిందో అదే చేయమన్నాడు, మందిరం కట్టు అనేసి అన్నాడు. వెళ్ళి అతడు తన గృహంలో నిద్రిస్తున్న టైంలో దేవుని దర్శనం నాతాను గారికి వచ్చింది. ఆ 5 వచనాల్లో ఉంటాయి ఇవన్నీ. వచ్చి దావీదు కడతానికి కుదరదు, తన సంతానం కడతాడు, తన సంతానానికి నేను ఆ భాగ్యాన్ని ఇస్తాను. సంతానం కట్టాలి అంటే సంతానం రాజ్యం కూడా స్థిరపరచబడాలి, సంతానం కూడా రాజ్యంలోనికి రావాలి. ఇదంతా దేవుని ప్రణాళిక, నీ బిడ్డల నిమిత్తం దేవుని ప్రణాళిక. యవనస్తులుగా ఉన్న బిడ్డలకి సాకేన సహకారిని ఇచ్చి వాళ్ళకు గృహస్థులుగా చేస్తూ ఉన్నాడు. ఆ ఇల్లు దేవుని ద్వారా కట్టబడుతూ ఉంది. కట్టిన తర్వాత ఒక గృహంగా దేవుని సన్నిధిలోనికి రావాలి, దేవుని మహిమపరచాలి, దేవుని సన్నిధిలో సాక్ష్యంగా ఉండాలి. అదేవిధంగా వివాహం కావలసిన బిడ్డలకు, వివాహమైన బిడ్డలకి, ఇంకా వివాహమై బిడ్డలు కలిగిన పెద్దవాళ్ళం చాలా మంది ఇక్కడ ఉన్నాం. మనము దేవుని సముఖంలో ఇలా ప్రార్థన చేసే యోగ్యత పొందుకోవాలంటే మన విశ్వాస జీవితం ఎలాగుంది, మన రక్షణ జీవితం ఎలాగుంది అనేది ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చి దావీదుతో ఇలా చెప్పాడో, నువ్వు కడతానికి కుదరదు, నీ సంతానానికి నీ రాజ్యము స్థిరపరచబడుతుంది, తర్వాత నువ్వు కట్టాలనుకున్న మందిరం అతడు కడతాడు, ఆ విధంగా దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు అని చెప్పంగానే ప్రియమైన దేవుని బిడ్డారా, వెంటనే దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? అక్కడ 18వ వచనంలో ఉంటుంది, దావీదు రాజు లోపలికి ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేస్తూ ఉన్నాడు, నా ప్రభువా యెహోవా, ఇంతగా ఈ ప్రార్థన ఇప్పుడు ఏం చేసావా? ఇంతగా నన్ను హెచ్చించడానికి నా కుటుంబం ఏ పార్టీకి, నేను ఏ పార్టీ వాడాను? ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను అనేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా వెళ్తాడు? ఎలా పడితే అలా వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చోడు. దావీదుకు ఒక అలవాటు ఉంది. నాతాను ప్రవక్త వచ్చి ఏదైనా చెప్తే ఆ హెచ్చరిక తీసుకుంటా. నాతాను ప్రవక్త వచ్చి ఒక సందర్భంలో దావీదుతో అంటాడు, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒక వ్యక్తి దగ్గర 1 గొర్రె ఉంది. ఆ గొర్రెని కుమార్తెలుగా సంతానంలో పెంచుకుంటున్నాడు. ఈ 100 గొర్రెలు ఉన్న వ్యక్తి దగ్గరికి ఒక స్నేహితుడు వచ్చాడు. ఆ 100 గొర్రెల్లో ఒక గొర్రెను కూడా వధించకుండా కూతురులా పెంచుకుంటున్న తన స్నేహితుడి గొర్రెను తీసుకుని వచ్చి చంపేశాడు. చంపేసి విందు చేశాడు. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే దావీదు అంటున్నాడు, చెప్పడమే కదా, అడ్వైస్ చేయటమే కదా. ఏ రోజైనా నిన్ను నువ్వు పరిశీలించుకుంటున్నావా? దేవుని మందిరంలోనికి వచ్చి, దేవుని మందిరం అద్దం లాంటిది, దేవుని మందిరం శుద్ధి లాంటిది, దేవుని మందిరం చాకలి సబ్బు లాంటిది, దేవుని మందిరం దేవుని వాక్యం అగ్ని లాంటిది, 2 అంచుల వాడిగల ఖడ్గం కంటే పదునైనది. ఏ ఇన్స్ట్రుమెంట్ నీ హృదయాన్ని తాకుద్ది? వీటిలో ఏదైనా సరే నీ హృదయాన్ని తాకుద్ది కదా. తాకినప్పుడు ఈ మాటలు దేవుడు నన్ను హెచ్చరిస్తూ ఉన్నా, ఈ మాటలు నా గురించే దేవుడు చెప్పారు. పరిశుద్ధ ఆదివారము దేవుని వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను నేను దిద్దుబాటు చేసుకోవాలి అనే ఆలోచన నీకు రావాలి కదా. వెంటనే దావీదు అన్నాడు, వాడు నిజంగా మరణానికి పాత్రుడు. ఎవడైతే 100 గొర్రెలు కలిగి వాటిలో ఏది వధించకుండా కుమార్తెగా పెంచుకుంటున్న తన స్నేహితుడి దగ్గర, దాసుడి దగ్గర గొర్రెని చంపేశాడే, వాడు మరణపాత్రుడు. నాతాను ప్రవక్త అన్నాడు, ఆ మరణపాత్రుడు నువ్వే, ఆ మరణపాత్రుడు నువ్వే. నువ్వు చేసిన దోషం అటువంటిది. బత్షెబ విషయంలో నువ్వు చేసిన పాపం అటువంటిది. ఉరియా విషయంలో నువ్వు చేసిన పాపం అటువంటిది. నిన్ను గొర్రెల దొడ్డిలో ఉన్న నిన్ను పిలిచి రాజుకోటలో పెడితే యుద్ధం జరుగుతున్న సమయంలో యుద్ధ భూమిలోనికి వెళ్లకుండా డాబా మీదకు పోయి నువ్వు చూడరాని దృశ్యం చూసి అందరితోటి ఆగకుండా నువ్వు పాపం చేశావు. నీ శరీరాన్ని మలినం చేసుకున్నావు. అంత మాత్రమే కాకుండా దేవుడిచ్చిన పరియాజ్ఞంలో నరహత్య చేయకూడదంటే ఉరియాన్ని చంపేశావు. ఎప్పుడైతే ఇవన్నీ హెచ్చరించాడో నువ్వు మరణానికి పాత్రుడు అనగానే దావీదు వెంటనే ప్రియమైన దేవుని బిడ్డ వెళ్ళిపోతాడు లోపలికి. ఇక్కడ కూడా దావీదు వెళ్ళిపోయాడు లోపలికి. వెళ్ళిన దావీదు ఏఫోదుని వేసుకుంటాడు. అది రక్షణ వస్త్రం, స్తుతి వస్త్రం, మహిమ వస్త్రం. ఎప్పుడైనా ఉన్నాయి నీకు వస్త్రాలు? అవి ఇవ్వటానికి కదా దేవుడు శిలోం రాణి మీద వస్త్రాలు లేకుండా ఉన్నాడు. ఆ వస్త్రాలు లేకుండా చూసి ఆయన అపహసిస్తున్నారు అందరు. ఆ వస్త్రాలు లేకుండా చూసి ఆయన అపహరిస్తున్నారు. 3 మేకులు కూడా తీసుకోలేనివాడు దేవుడు అని ఎగతాళి చేసేవారు పనికిమాలిన జనం ఎంతో మంది ఉన్నారు. ఆ 3 మేకులు తీసేసుకుంది రక్షణ ప్రణాళిక ఎక్కడి నుంచి వస్తుంది? ఆ వస్త్రాలన్నీ వదిలేసి నీకు మహిమ వస్త్రం ఇవ్వటానికి, స్తుతి వస్త్రం ఇవ్వటానికి, ఉల్లాస వస్త్రం ఇవ్వటానికి ఆయన వస్త్రహీనుడిగా ఎందుకయ్యాడు? నీ మనోనేత్రాలు తెరవబడితే ఆయన రక్షణ ప్రణాళిక నీకు అర్థమవుతుంది. ఎప్పుడైతే నాతాను ప్రవక్త హెచ్చరించాడో వెంటనే ఏఫోదు వేసుకుని, ఏఫోదు అంటే ఆ వస్త్రం ఉంటుంది, దేవుని సన్నిధిలో కూర్చుని విలపిస్తూ ఉంటారు. కీర్తన గ్రంథం 51 అధ్యాయం అంతా అది ఏడుస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ నా దగ్గర తీసివేయొద్దు, రక్తాపరాధం నుంచి నన్ను విడుదల చేయి, స్థిరమైన మనసు మరలా నూతనంగా పెట్టు, నీ సన్నిధి నుంచి నేను వెళ్ళిపోకుండా నన్ను నా సన్నిధిలో ఉంచు. ఎప్పుడైతే రిపెండెంట్ అవుతున్నాడు, ఆ రిపెంటెన్స్ దేవుడు అంగీకరిస్తూ ఉన్నా. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ రిపెంటెన్స్ అనేది నువ్వు ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ఈ సువార్త ప్రకాశమానం నీకు కనబడకుండా, నీకు ప్రకాశింపకుండా అవిశ్వాసులైన వారికి, విశ్వాసంతో ఉన్న వారికి కాదు, అవిశ్వాసములైన వారికి గుడ్డితనం కలిగజేస్తుంది యుగ సంబంధమైన దేవత. పరిశుద్ధ గ్రంథం నీ చేతిలో ఉంది, పరిశుద్ధ వాక్యం నీ చేతిలో ఉంది. నీ హృదయంలోనికి వెళ్ళాలి. నీ హృదయంలో ఉన్న ఆ హృదయం బహుఘోరమైనది, భయంకరమైన వ్యాధి కలిగినది. దాన్ని బాగు చేసేవాడు ఎవడున్నాడు? ఒక యేసయ్య తప్ప, ఒక యేసయ్య రక్తం తప్ప, ఒక యేసయ్య ప్రేమ తప్ప. ఆ దేవుని దగ్గరికి నువ్వు వచ్చి కూడా ఆ మేలు నువ్వు పొందుకోలేకపోతున్నావంటే మళ్ళా యేసయ్య నన్ను రక్షించడం లేదు, ఆయన హస్తం కొరచగా ఉంది, కొరచగా ఉంది. నీ దగ్గరికి రాదు ఆయన హస్తం. నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను కాపాడకుండా ఉంటాడా? నీకోసం సమస్తాన్ని దయచేసిన దేవుడు నువ్వు అడిగినవి ఇవ్వకుండా ఉంటాడా? నీ దోషం, నీ పాపం అడ్డంగా ఉంది.
అది ఎవరు తీయాలి? తీయడానికి రక్షణ ప్రణాళిక ఆల్రెడీ కంప్లీట్ అయ్యాయి. ఆల్రెడీ రక్షణ ప్రణాళిక అయిపోయింది. శిలువ బలియాగం అయిపోయింది. గొల్గొతా పర్వతం కపాల స్థలం పరలోకానికి మార్గం అయ్యింది. ఎప్పుడైతే దేవుని క్రియలు, దేవుని రక్తం నీ మీదకి వస్తుందో, ప్రోక్షించబడుతుందో, నీవు కూడా పరలోకానికి వారసుడిగా అవుతావు. అటువంటి కృప దేవుడు ఇస్తూ ఉన్నా సరే నువ్వు అంగీకరించలేకపోతున్నావు, నువ్వు తీసుకోలేకపోతున్నావు. నీ మనోనేత్రాలు గుడిదనం కలుగుతూ ఉంది. దాన్ని తీసేసుకోవాలంటే నీ పాపం, నీ దోషం నీ సన్నిధిలో ఒప్పుకోవాలి. నాతాను ప్రవక్త హెచ్చరిస్తే దావీదు వెళ్ళాడు, ఏఫోదు వేసుకున్నాడు, దేవుని సముఖంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 51వ కీర్తనంతా రిపెంటెంట్ అవుతూనే ఉన్నా. వెంటనే ఆశీర్వాదాలు అతనికి వస్తూనే ఉన్నాయి. తన సంతతికి ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నా. ఇంకొక సందర్భంలో ఈ విధంగా 4 దిక్కులా నాకు విశ్రాంతి కలిగింది, సమాధానం కలిగింది. దేవుని మందిరం లేదు, గుడారాల్లో ఉంటూ ఉన్నాడు. ఆ గుడారాలు లేవీలు మోసుకుంటూ తిరుగుతూ ఉన్నా. స్థిరమైన మందిరం ఒకటి కావాలి, కట్టాలంటే యోగ్యత ఉండాలి. కట్టాలి అంటే ఎవరు పెడితే వాళ్ళు పరిచర్య చేయడానికి కుదరదు. ప్రతిష్ఠించుకోవాలి, దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించుకోవాలి. సేవ అంటే చావుతో సమానం. దేవుని సముఖంలోకి వస్తున్నామంటే సమస్తాన్ని వదులుకొని రావాలి. దేవుని సముఖంలోకి వచ్చి దీనిని వ్యాపార స్థలంగా మార్చకూడదు, దీని వ్యాపారపు గృహంగా మార్చకూడదు. దైవజనుడు దేవునికి ప్రతినిధిగా ఉంటాడు. దేవుని సువార్త ప్రకాశమానం దైవజనుల ద్వారా మన సంఘానికి, మన బిడ్డలకి, మన కుటుంబాలకు వస్తుంది. ఆ దైవజనుడు మన క్షేమస్థితిని కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆ దైవజనుడి క్షేమాన్ని నువ్వు గమనించాలి. మందిర అవసరతలన్నీ తీర్చాలి. మందిరం ఏది నీడ్ ఉందో అది నీ హృదయంలోనికి రావాలి. అవన్నీ నువ్వు గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నాతాను ప్రవక్త నువ్వు కడతానికి వీలు లేదు, నీ కుమారుడికి అవకాశం ఉంటుంది, నీ కుమారుడికి కూడా రాజ్యాన్ని స్థిరపరుస్తాడు దేవుడు, అతడు కడతాడు దేవదారు మానవ వృక్షాలతోటి మందిరం అని చెప్పంగానే ఏఫోదు వేసుకుని మరలా ప్రార్థన గదిలోనికి వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఇంతగా హెచ్చించడానికి నేను ఏ పార్టీ వాడను, నా కుటుంబం ఏ పార్టీ, నేను ఏ పార్టీ వాడను, నా కుటుంబం ఏ పార్టీ అని ప్రార్థన చేసుకుంటూ ఆ 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం చివరి వచనంలో చెప్తూ ఉన్నా, దేవా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలి, నా కుటుంబము ఆశీర్వాదం పొందుకోవాలి. నిత్యము నీ కుటుంబం దేవుని సన్నిధిలో ఉండాలి, ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. ఈ రోజున ప్రార్థన చేసావా? ప్రార్థన చేస్తూ ఉన్నావు. ఇలాగా కుటుంబంగా వచ్చావా దేవుని సన్నిధిలోనికి? ఆలోచన చేసుకో దేవుని బిడ్డ. 128వ కీర్తన అంతా ఒక క్రైస్తవ కుటుంబానికి ఆదర్శంగా ఉంటుంది. 6 వచనాలు ఉంటాయి దాంట్లో. నూతనంగా వివాహమైన వాళ్ళు, రీసెంట్గా వివాహమైన వాళ్ళు, ఎప్పుడో వివాహం అయిపోయి బిడ్డలు కలిగిన వాళ్ళు, అందులో ఉన్న అన్ని అంశాలు ఆలోచన చేసుకోవాలి. కుటుంబ యజమానుడు యథార్థంగా ఉండాలి. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది బ్లెస్సింగ్స్. కుటుంబ యజమానురాలు ద్రాక్షవల్లి వల్లే, మామూలు ద్రాక్షవల్లి అని చెప్పడం లేదు, ఫలించు ద్రాక్షవల్లి వల్లే. మీరు నాలో అంటకట్టబడి ఉండండి, బహుగా మీరు ఫలిస్తా. నేను ద్రాక్షవల్లిని, తీగలు మీరు నాలో అంటకట్టబడి ఉండాలి. ఇంకా మీలో ఏదైనా ఫలించకుండా ఉంటే వాటి తీగలను నేనే తీసేస్తాను అని దేవుడు వాక్యం చెబుతున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనలో అంటకట్టబడి ఉండాలి. ఏదైనా రోగం నేను ఆటంకపరుస్తుందా? ఏదైనా బాధ, వేదన, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, కుటుంబంలో అసమాధానం ఏదైనా నేను బాధ పెడుతుందా? నువ్వు దేవునిలోనే అంటకట్టబడి ఉన్నప్పుడు దేవుని పాదాల దగ్గర చేస్తూ ఉన్నావా? ఆ సముఖంలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావా? కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. ఉదయమున నా కంఠధ్వని నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసుకుని ఉండును. ఈ ప్రార్థన అర్థమవుతుందా మీకు? ఉదయమున నా కంఠధ్వని, లెగటమే నాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. చేస్తున్నావా? ఉదయమున నా కంఠధ్వని నీకు వినబడుతుంది. నా ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. ప్రార్థన చేయండి, కళ్ళు మూయంగానే బయటికి పోతారు, కళ్ళు మూయంగానే పోతారు. ప్రార్థన పాస్టర్ గారికి కనబడవు, దేవుడు చూడడా నిన్ను, దేవుడు చూడడా? ప్రార్థన టైంలో ఎందుకు పోతారు బయటికి? ప్రార్థన అంటే దేవునితో మాట్లాడే టైం అది, దేవునికి మనం మొర వినవించుకునే టైం అది. ఆ టైంలో ఎందుకు వెళ్ళిపోతున్నావు? కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం చదువుదాం.
కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, విందాం, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను, నా మొర ఆయన సన్నిధికి చేరను, ఆయన చెవులకు జొచ్చెను. ఎంతమంది ప్రపంచంలో ఉన్నారు? పరిశుద్ధ ఆదివారం నాడు ఎంతమంది ప్రార్థన చేస్తారు? అక్కడ చెప్పబడుతున్న మాట ఏమిటి? నాకు శ్రమ వచ్చింది, నాకు బాధ వచ్చింది, ప్రార్థన చేస్తూ ఉన్నాను, మొరపెడుతూ ఉన్నా. ప్రార్థన అంటే మాట్లాడటం, మొర అంటే ప్రభువా నాకు ఈ కష్టం వచ్చింది, ఈ కష్టంలో నుంచి విడుదల దయచేసే దారి కనబడటం లేదు, నువ్వే నాకు దిక్కు, నువ్వే నాకు దిక్కు. మొర్ర ప్రార్థన అయినా మొర్ర అయినా నువ్వు దేవునికి పెడితే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. అక్కడ ఏమంటున్నది? నీ ప్రార్థన నీ మొర్ర దేవుడు తన ఆలయంలో విన్నాడంట. ఇంకో మాట ఏముంది? ఆయన చెవుల్లోనికి దొరిచిందంట. అర్థమవుతున్నాయి ఈ మాటలు? నువ్వు ప్రార్థనలో ఏం కోల్పోతున్నావో, ప్రార్థన చేసే టైము, వర్షిప్ చేస్తున్న టైం, వర్షిప్లో ప్రార్థన జరుగుతున్న టైము, నీ ప్రార్థన ఆయన చెవుల్లోనికి దొరుకుతుంది. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? నీ ప్రార్థన ఆయన చెవుల్లోనికి వెళ్తుందండి. నీ మీద ఆయన ఎంత కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నా, నీ మీద ఆయనకి ఎంత శ్రద్ధ కలిగి ఉంది, నీ మీద ఆయనకి ఎంత ప్రత్యేకత ఉంది. నీ ప్రార్థన ఒక్కటే, ఇంతమంది ప్రార్థనలోనూ నీ ప్రార్థన ఒక్కటే ఆయన చెవుల్లోనికి వస్తుందంటే నీ కొరకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నా. ఆయన అంటూ ఉన్నాడు, చెవి గలవాడు వినును గాక. ఈ మాటలు నీకు వినబడితే ప్రార్థనలో బయటికి వెళ్ళవు. అందరూ కళ్ళు మూసుకున్నారు కానీ ప్రార్థనలో నీ సొంత పని చూసుకో. ఆయన చెవుల్లోనికి వెళ్ళాలి. కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, ఉదయాన్నే నా కంఠధ్వని ఈ సన్నిధిలో సిద్ధంగా పెట్టుకున్నాను, నా ప్రార్థన సిద్ధంగా పెట్టుకున్నా. ఈరోజు ఉదయం లెగగానే నా కంఠధ్వని లెగటమే ప్రయత్నాల హృదయాంతరాల్లోంచి రావాలి. నేను బ్రతికి ఉన్నాను కాబట్టి, బ్రతికి ఉండి కూడా మాట్లాడగలుగుతున్నాను కాబట్టి, బ్రతికి ఉండి కూడా లేచి నడవగలుగుతున్నాను కాబట్టి. పారలైజ్డ్గా లేవు, నువ్వు మాట్లాడలేని స్థితిలో లేవు. హాస్పిటల్స్ చూడు, ఒకసారి హాస్పిటల్స్ చూడు దేవుని బిడ్డ. నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళే కదా వాళ్ళు ఏ విధంగా ఆ స్థితిలో ఉన్నారు. నీకు ఆ స్థితి రాలా, నీ కుటుంబానికి ఆ స్థితి రాలా, నీ బిడ్డలకు ఆ స్థితి రాలా? కారణమే వారు. నీ బలమా, నీకున్న స్థితి, నీకున్న ఆరోగ్యం అనుకుంటున్నావా? ఆలోచించేస్తున్నావా? నాతోని ప్రవక్తలు హెచ్చరించగానే వెళ్ళి ఏ పోదు వేసుకుని నా కుటుంబం ఏ పాటిది, నేను ఏ పార్టీ వాడను, ఇంతగా నన్ను హెచ్చించడానికి నేను ఎంతటి వాడను, నా కుటుంబానికి స్థిరంగా నువ్వు రాజ్యాన్ని ఇస్తానంటున్నావు, నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తానంటున్నావు, నా కుటుంబం ఎప్పుడు నీ సన్నిధిలో ఉండాలి, సన్నిధిలో ఉండాలి, సన్నిధిలో ఉండాలి, సన్నిధిలో ఉండాలి. 84వ కీర్తన 3-4 వచ్చిన కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 3-4 వచ్చిన నీ బలిపీఠం దగ్గర ఎన్ని మాట్లాడినా, నా రాజా, నా దేవా, నా ప్రభువ, నీ బలిపీఠం దగ్గర పిచ్చుకలకు నివాస స్థలము. పిచ్చుకలు ఎక్కడ కనబడుతున్నాయా? ఈ జనరేషన్కి స్పారో తెలియదు. తాటేకు ఇళ్ళుంటే ఆ ఇళ్లలోకి వచ్చాయి ఒకనొకప్పుడు పిచ్చుకలు. ఇప్పుడు వాటికి ఎక్కడ స్థలం దొరకటం లేదు. ఆ జాతి అంతరించిపోతూ ఉంది. బైబిల్ చెప్తున్నాడు, ఆశాప్రాసిన కీర్తనది రాస్తూ ఉన్నాడు, నా దేవా, నా ప్రభువా, నా విమోచకుడా, పిచ్చుకలకు నీ బలిపీఠం దగ్గర ఆశ్రయం దొరికింది. వాళ్ళ కోవిలకు స్పారో అంటే పిచ్చుక, స్వాలో అంటే వానకోకిల. వానకోకిల నీ బలిపీఠం దగ్గర. వానకోకిల అంటే వర్షాకాలంలోనే కనబడుతుంది. చాలా మంది వాటిని చూసి కూడా ఉండరు. మేము వెటనరీ మెడిసిన్ చదువుతున్నాం కాబట్టి వాటికి సపరేట్ సబ్జెక్ట్ ఉంటుందమ్మా. వర్షాకాలంలోనే అవి కనబడతాయి, అందుకే దాని పేరు వానకోవిల. వర్షాకాలంలో వచ్చే అవి వర్షంలో ఎక్కడ ఉంటాయి, ఎక్కడ ఉండగలవు. కానీ కీర్తనకారుడు ఏమంటున్నాడు? వానకోవిలకు బలిపీఠం దగ్గర నివాస స్థలము మాత్రమే కాకుండా పిల్లలు పెట్టుకోవటానికి కూటి స్థలం కూడా ఉందంట. అర్థమవుతున్నాయి ఈ మాటలు? దేవుని మందిరంలో ఉన్న ప్రత్యేకత. చిన్నదే కావచ్చు దేవుని బిడ్డ, చిన్నదే కావచ్చు మందిరం. ఈ మందిరం ఒకరోజు విస్తరించబడుతుంది. పట్టరాని జనం ఈ మందిరానికి వస్తారు.
చిన్నదిగా స్టార్ట్ అయిన మందిరం అనేక చోట్లకి పరిచర్య విస్తరించబడుతుంది. ఈ బలిపీఠం దగ్గర వాన కొవ్వెలకు గూటి స్థలం పిల్లలు పెట్టుకుని పిల్లలకి అక్కడ ఆశ్రయంగా ఉంటుందంట. అటువంటి గొప్ప ధన్యత దేవుని మందిరంలో బలిపీఠం దగ్గర ఇస్తూ ఉంటే 4వ వచనం 84 కీర్తనల గ్రంథం, ఈ మందిరంలో నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతిస్తా. ప్రైజ్ చేస్తూ ఉన్నావా? 146వ కీర్తన 2వ వచనం చదువుదాం. 146వ కీర్తన 2వ వచనం, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని స్తుతించెదను, కీర్తించెదను. నా జీవిత కాలమంతా, నేను బ్రతుకున్నంత కాలం, నేను జీవిత కాలం అంతా నా దేవుని స్తుతిస్తాను. నేను బ్రతుకు కాలం అంటే జీవిత కాలానికి బ్రతుకు కాలానికి తేడా ఏంటి? జీవిత కాలం అంతా బ్రతుకుతావు, జీవిత కాలం అంతా నేను దేవుని స్తుతిస్తాను. నేను బ్రతుకుతున్నంత కాలం అంటే జీవిత కాలము బ్రతుకు కాలం కలెక్ట్ కదా. ప్రియమైన దేవుని బిడ్డ, బ్రతుకు కాలం అంటే ఆత్మీయంగా బ్రతకాలి, ఆత్మీయంగా బ్రతుకుండాలి. ఎఫ్ఎసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మీ పాపముల చేత మీ అపరాధముల చేత చచ్చిపోయి ఉన్నారు. చచ్చిపోయి ఉంటే క్రీస్తు యేసు తన ప్రేమ ద్వారా మనల్ని బ్రతికించాడు. బ్రతుకు కాలం అంటే అది. నువ్వు ఏ పాపం చేసి చచ్చిపోతూ ఉన్నావు? నువ్వు ఏ పాపంలో పడి దేవుని మహిమను పోగొట్టుకుంటున్నావు? ఏ పాపంలో పడి దేవునికి దూరం అయిపోతూ ఉన్నావు? బ్రతుకు కాలం అంతా చివరి శ్వాస వరకు మనం దేవుని ప్రైజ్ చేస్తూనే ఉండాలి. బ్రతుకు దినాలని జీవితకాలం అంతా దేవుని సముఖంలోనే ఉండాలి. ఆ విధంగా ఉండాలి. దావీదు ఆ విధంగా ఉన్నాడు. దావీదు అందుకే దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడిగా ఉన్నాడు. అంటే దావీదు పాపం చేయలేదా? భయంకరమైన పాపం చేశా. మరి క్షమాపణ ఎలా వచ్చింది? రిపెంటెంట్ అయ్యాడు. నువ్వు రిపెంటెంట్ అవ్వాలి. నువ్వు దేవుని సముఖంలో ప్రార్థన చేయాలి. అది ఒక ప్లాట్ఫామ్. ఇది మందిరం, దేవుని మందిరం. దేవుని మందిరంలో నువ్వు వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే, దేవుని సన్నిధిలోనికి వచ్చి నువ్వు దేవునికి మొరపెట్టి ఆయన నీ ప్రార్థన ఆలకిస్తా, ఆయన నీకు కనిపిస్తా. ఎప్పుడైనా చూసావా దేవుణ్ణి? ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11, 12, 13 వచ్చిన, నేను మీ గురించి కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాను, అవి రాబో కాలమందు నిరీక్షణ కలిగినట్లుగా సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు. మొట్టమొదటిగా నీ కొరకు ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. రాబోయే కాలమందు, ఇప్పుడు వచ్చావు రాబోయే వారం కొరకు, ఈ నెల వచ్చావు రాబోయే నెల కొరకు, ఇప్పుడు వచ్చావు రాబోయే సంవత్సరం కొరకు. నీకు నిరీక్షణ కలగటానికి నీ నిమిత్తం ఉద్దేశించిన సంగతులు కలవు. అవి మేలుకరమైనవి కానీ హానికరమైనవి కావు. నాకు ప్రార్థన చేయడానికి వస్తారేమో, తర్వాత వచ్చిన నాకు మొరపెడటానికి వస్తారేమో, నేను మీ ప్రార్థన ఆలకిస్తా. ఇందాక చెప్పాను, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. మొర్ర అంటే నీ వేదన, నీ బాధ, నీ శ్రమ, నీ రిపోర్ట్స్ చెప్తాయి, నువ్వు బ్రతకవనేసి. డాక్టర్ల బృందం చెప్తారు, 25 డాక్టర్స్ బృందం చెప్తారు నేను బ్రతకననేసి. నేను బ్రతకనని చెప్పాను. నీ రిపోర్ట్ చెప్తాను బ్రతకవు అని. నీ దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ కొరకు మేలుకరమైన ఉద్దేశాలు నాకున్నాయి, హానికరమైనవి కావు. నువ్వు ఏది నమ్మవాలి? డాక్టర్ల రిపోర్ట్ నమ్ముతావా? డాక్టర్లు చెప్పిన మాట నమ్ముతావా? నీకోసం ప్రాణం పెట్టి నీకు దేవుడిగా ఉన్న దేవుని మాటను నువ్వు నమ్ముతావా? నీ చేతిలో ఉన్న దేవుని వాక్యాన్ని నమ్ముతావా? దేశాన్ని నువ్వు తీసుకోవాలి. చుట్టూ చూడొద్దు దేవుని బిడ్డ. దేవుని వైపు చూడు. సముద్రం మీద నడుస్తూ ఉన్నాడు పేతురు. ఒక్క క్షణం దేవుని వైపు నుంచి చూపు మనొచ్చుకొని గాలి వైపు చూచాడు. అక్కడే మునిగిపోతూ ఉన్నాడు. ఎదురుగుండా యేసయ్య ఉన్నా మునిగిపోతూ ఉన్నా. తప్పు ఎవరిది? లోపం ఎవరిది? దోషం ఎవరిది? అక్కడే ఉన్నాడు యేసయ్య, మునిగిపోతూ ఉన్నాడు. ఒక్క క్షణం ఆయన వైపు నుంచి నువ్వు దృష్టి మలుచుకుంటే శ్రమ, వేదన నీ హృదయంలోకి వస్తుంది. నీ క్రియలు తప్పుదో పడతాయి. నీ ఆలోచన సరళ మారుతుంది. ఫలితం దేవునికి దూరం అయిపోతావు. మునిగిపోతున్న వాడు
మరలా దేవుని వైపు చూపు మలుచుకుని మౌనంగా ఉండాలా. నాకు ప్రార్థన చేస్తారేమో, నాకు మర్ర పెడతారేమో, నేను నీ ప్రార్థన ఆలకిస్తాను. ప్రభువా, నశించిపోతూ ఉన్నా, నన్ను రక్షించు. యేసయ్య ఎదురుగుండా ఉన్నాడు, యేసయ్య కనబడుతున్నాడు కదా, మునిగిపోతున్నాడని నీ మాట నీ నోటి వెంట రావాలి. ఉదయం నా కంఠ ధ్వని నీకు వినపడాలి. ఉదయం నా ప్రార్థన కాచుకుని ఉన్నా. శ్రమ వస్తుందా, వెంటనే దేవునికి మొరపెట్టు. బాధ వస్తుందా, వెంటనే దేవునికి మొరపెట్టు. నీ చుట్టుపక్కల ఉన్న మాటలు వినొద్దు, నీ రిపోర్ట్స్ చూడొద్దు. నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకు దేవుడిగా ఉన్నా. ప్రియమైన దేవుని బిడ్డ, నేను బ్రతకడానికి కూడా అవకాశం లేని టైం. డాక్టర్లు ఏ క్షణమైనా నేను చచ్చిపోతానని చెప్పాయి. కుటుంబం బిడివాడ పట్టణంలో ఉన్న అన్ని దైవ జనుల సంఘాలు ప్రార్థన చేస్తూ ఉన్నాయి. ఏ క్షణమైనా నేను చనిపోవచ్చు. ఐసీయూలో నుంచి డాక్టర్ బయటకు వస్తున్నాడంటే బయట ఉన్న నా బంధువులకి భయం, ఎక్కడ మరణం వద్దని చెప్తాడు అని. అదే టైంలో నేను కూడా నా శరీరం బలహీనమైపోయి ఎముకలు గూడిగా అయిపోయి నిలబడలేను, మాట్లాడలేను, చూడలేను. బాడీ అంతా ఆ సెలైన్ సెట్స్ తోటి మెడ దగ్గర, కాళ్ళకి, రెండు కాళ్ళకి, రెండు చేతులకి ఒక ప్రక్క సెలైన్స్ వెళ్తూనే ఉన్నాయి, యాంటీబయాటిక్స్ వెళ్తూనే ఉన్నాయి. ఒక నిరీక్షణ, ఒక చిన్న ప్రార్థన. ఇప్పుడు నేను ఎంతగా మీకు చెప్పగలుగుతున్నానంటే అప్పుడు నేను చేసిన ప్రార్థన, ప్రభువా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఒకవేళ మరణం నిశ్చితమైతే నేను చచ్చిపోతానికి ఇష్టంగా ఉన్నా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, బ్రతుకుడైతే క్రీస్తే, చావైతే లాభం. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాటలని. బ్రతుకుడైతే క్రీస్తు, చావైతే లాభం. అదే మాట, ప్రభువా నేను చనిపోతాను, నీ సన్నిధిలోకి తీసుకో. కానీ ఒక ఆశ, నా బిడ్డ వివాహం చేయాలి, అప్పటి వరకు నన్ను బ్రతికించు. నీకు ఇష్టమైతే అప్పటి వరకు నన్ను బ్రతికించు. డాక్టర్లు చెప్పారు, బ్రతికిన బెడ్ రిడన్గా ఉంటాడు, మాట్లాడలేడు, జ్ఞాపక శక్తి ఉండదు, ఎవరిని గుర్తుపట్టలేదు. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ కొరకు ఉద్దేశించిన సంగతులు మేలుకరమైనవి కానీ హానికరమైనవి కావు. నువ్వు ప్రార్థన చేస్తావేమో, మొర పెడతావేమో, నీ మొర నేను వింటా. పూర్ణ హృదయంతో, అదే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం, పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు నన్ను కనుగొంటావు, లేదా నన్ను నేను మీకు కనబరుచుకుంటా. ఎన్ని బ్లెస్సింగ్స్ దేవుడు ఇస్తున్నాడు ప్రార్థన ద్వారా, మొరపెట్టడం ద్వారా. చదువుదాం ఆ వాక్యాన్ని. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 12-13 వచ్చిన, మీరు నాకు మొరపెడతారేమో, మీరు నాకు ప్రార్థన చేస్తూ వచ్చారేమో, నేను మీ మనవి ఆలకిస్తాను. మీరు నన్ను వెతికిన ఎడల, ఎలా వెతకాలి? పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనబరుచుకున్నాను. ఇక్కడ 2 బ్లెస్సింగ్స్. నువ్వు పూర్ణ హృదయంతో, నువ్వు ఇక్కడ కూర్చున్నప్పుడు నీకు బయట ఏమక్కర్లా, నువ్వు ఆల్టర్ను మాత్రమే చూడు, దేవుని వాక్యం మాత్రమే విను, ప్రకటిస్తున్న దేవుని సన్నిధి వైపు చూడు. ఇక్కడ నీ మనోనేత్రాలకు ఆయన కనబడతాడు. ఆయన నీ వైపు ఆయన చెట్టు చూస్తూ ఉంటా. ఆయన నేత్రము నీ మీద ఉంటుంది, ఆయన హస్తం నీ మీద ఉంటుంది, ఆయన ఆత్మను నీ మీద కుమ్మరిస్తూ ఉంటా. మీరు వివేకంతో ఆయనను వెతికితే ఆయన మీకు కనబడతాడు. లేదా ఫెయిత్, విశ్వాసంతో, దేవా ఈరోజు ఎలాగైనా నువ్వు నాకు కనబడాలి, నువ్వు దీవిస్తేనే కానీ నేను వెళ్ళను. యెహోవా రేవు దగ్గర ఏడుస్తూ ఉన్నా. భయంకరమైన అబద్ధాలు ఆడిన వాడు, తండ్రిని మోసం చేసిన వాడు, అన్నను మోసం చేసిన వాడు యెహోవా రేవు దగ్గర ఆయన కాళ్ళు పట్టుకుని, ప్రభువా నువ్వు దీవిస్తేనే కానీ వెళ్ళను, నువ్వు దీవిస్తేనే కానీ వెళ్ళను, దీవించు, వెతుకు దేవుడిని, నన్ను నేను మీకు కనబరుచుకుంటా. ఆయన కనుగొంటావు, లేదా ఆయన నీకు కనబడతా. ఈ 2 నీకు జరగట్లేదంటే నీ ప్రార్థన కరెక్ట్గా లేదు, నువ్వు కరెక్ట్గా దేవుని వెతకటం లేదు. రోడ్డు మీద పోయేవాడికి మందిరంలో ఉన్న మనకి తేడా ఏంటి? మందిరంలోనికి వచ్చి నామకర్త క్రైస్తవుడిగా ఉంటావా, నామకర్త క్రైస్తవురాలుగా ఉంటావా? దేవుని అదే నువ్వు చూస్తున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, 50వ అధ్యాయం కీర్తన గ్రంథం 17వ వచనం చదువుదాం. నేను ఒక 10 నిమిషాల్లో నేను ముగిస్తాను. 50వ అధ్యాయం 17వ వచనం కీర్తన గ్రంథం. దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసేసావు,
ఎవరితోటి? వ్యభిచారం చేసే వాళ్ళతో స్నేహం చేస్తున్నావు, మద్యపానం చేసే వాళ్ళతో స్నేహం చేస్తున్నావు. కింది వచనంలో ఉంటుంది, నువ్వు దొంగలతోనూ వారితో ఏకీభవిస్తున్నావు, సాంగత్యం చేస్తున్నావు. చాలా దిద్దుబాటు నీకు హాస్యం కదా. దేవుని మాటలు ఎక్కడ చూస్తున్నావు? వెనక తోసేస్తున్నావు. బ్లెస్సింగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? బ్లెస్సింగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ప్రియమైన దేవుని బిడ్డ, 126వ కీర్తన 4వ వచనంలో ఉంటున్న మాట, భోజనపు బల్ల ఉండాలి. భోజనపు బల్ల అంటే ఆహారం కాదు దేవుని బిడ్డ, దేవుని వాక్యం. అక్కడ నీ బిడ్డలు ఎందుకు చూపిస్తూ ఉన్నాడు? ఒలివ మొక్కల వలె వాళ్ళు ఉంటారు. ఒలివ మొక్కల వలె దేవుని వాక్యం ఉన్నప్పుడు ఒలివ మొక్క మరణం లేదు, మరణం లేదు. ఒక తరం అంతరించిపోతూ ఉంటే ఒలివ మొక్కకి మరణం లేదు. మళ్ళా ఒలివ మొక్క దగ్గర నుంచే మళ్ళా జీవాన్ని పొందుకున్నాను ఇంకొక తరం. అలా నీ బిడ్డలు ఉంచుతానంటూ ఉన్నా. అలా నీ బిడ్డలు ఉండాలంటే నీ ప్రార్థన ఎలా ఉండాలి? దావీదు చేసిన ప్రార్థన ఎలా ఉండాలి? నా సంతతి నిత్యము నీ సన్నిధిలో ఉండాలని, నా సంతతి నిత్యము నీ సన్నిధిలో ఉంచయ్యా. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ ప్రార్థన నువ్వు చేయాలి. ఆశీర్వాదం కావాలి. నా సంతతి నిత్యము నీ సన్నిధిలో ఉండాలి. ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాం. రెండో బ్లెస్సింగ్ విడిచిపెట్టేస్తూ ఉన్నాం. నీ సంతతి ఎక్కడ? నీ కుమారుడు ఎక్కడ? నీ కుమార్తె ఎక్కడ? నీ భర్త ఎక్కడ? ఎందుకు రాలేదు దేవుని సన్నిధికి? ఒక్కసారి ఆలోచించే దేవుని బిడ్డ. భోజనపు బల్ల ఏమవుతుందంట? యెషయా గ్రంథం 28వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 8వ వచనం. భోజనపు బల్లలన్నీ వాంతితోనూ కల్మషముతోనూ నిండి ఉన్నాయి. చాలమ్మా, అవి లేని స్థలం లేదు. 28వ అధ్యాయం యెషయా గ్రంథం 8వ వచనంలో ఉంటుంది, భోజనపు బల్లలన్నీ వాంతి కల్మషాలతో నిండిపోయి ఉన్నాయి, అవి లేని స్థలము లేదు. ఎవరి ఇవి? విడిదిని ఇళ్ళు అనుకుంటారా? ఎవరి ఇళ్లలో ఈ వాక్యం చెప్పబడుతుంది? అదే యెషయా గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. ఎవరు? యాజకులు, ప్రవక్తలు. యాజకులు, ప్రవక్తలు ద్రాక్షారసానికి మత్తులైపోతూ ఉన్నారు, మద్యపానానికి మత్తులైపోతూ ఉన్నారు. అంటే లోక సాంప్రదాయాలకు మత్తులైపోతూ ఉన్నారు. ఆత్మ వస్తూ ఉన్నప్పుడు, దర్శనాలు వస్తూ ఉన్నప్పుడు అవి పొందుకోలేకపోతూ ఉన్నారు, తత్తరపడిపోతూ ఉన్నారు. దైవజనులు అంటే ప్రతిష్ఠించబడిన వారి దైవజనుల. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాల్లో ఉంటుంది, చీకట్లో ఉన్న మీరు ఆశ్చర్యకరమైన తన వెలుగులని పిలిచిన దేవుని గుణాతిశయాలు ప్రచురము చేయటానికి ఏర్పరచబడిన వంశం. ఫస్ట్ బ్లెస్సింగ్, ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలు. ఇవన్నీ నీకు దేవుడు అనుగ్రహించా. యాజకత్వం నీకుంది, దేవుని బిడ్డలుగా పరిశుద్ధ జనంగా నీకుంది, దేవుని కుమారుడిగా కుమార్తెగా పిలువబడతావు. ఏర్పరచబడిన వంశం, ఇశ్రాయేలు ప్రజగా నువ్వు ఉంటావు. ఇంతకుముందు దేవుని కృప లేదు నీకు, ఇప్పుడు దేవుని కృప ఉంది. ఇంతకుముందు చీకటిలో ఉన్నావు, ఇప్పుడు దేవుని వెలుగులో నీకు వచ్చావు. ఏం చేస్తూ ఉన్నావు? గుణాతిశయాలు ప్రచారం చేస్తూ ఉన్నావా? కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 4-5 వచ్చిన చదువులో ఫాస్ట్గా. కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 4-5 వచ్చిన. ఆయన బలాన్ని గురించి, స్తోత్రాహ క్రియల గురించి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగునట్లు వారిని నేర్చుకుని వారి పిల్లలకి వాటిని వివరిస్తాము అనేసి మీరును దేవుని యందు కృష్ణ గలవారై దేవుని క్రియలను మరవవద్దు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన ప్రేమ వర్ణించడం నీ వల్ల అవుతుందా? ఆయన క్రియలు వర్ణించడం నీ వల్ల అవుతుందా? నీ బిడ్డలకు చెప్పాలి, రాబోయే తరాలకు చెప్పాలి. అలా చెప్పడానికి దేవుడు నీ కొరకు గొప్ప క్రియలు చేశా. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ దేవుడిని నువ్వు ఆరాధిస్తూ ఉన్నావు.
నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా, నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా ఆరాధన, నీ వడిలో నా సుఖము. తండ్రి దేవా ఆరాధన, నీ వడిలో నా సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, దేహమా నా జీవమా నిన్నారాధించెదను. నా ప్రియుడా నా దేహమా నా జీవమా నా దేహమా నిన్నారాధించెదను. శ్రీదేవా నీ బడిలో నా సుఖము. తండ్రి దేవా ఆనందమా, నీ బడిలో నాకు సుఖము. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, దుఃఖి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా, నీ సన్నిధి పరిమళమే, దుఃఖి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. ఆనందమా నీ బడిలో నా సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ బడిలో నా సుఖము. ఆయన కార్యాలు వివరించడానికి నీ బ్రతుకు చాలు, ఆయన కార్యాలు వివరించడానికి నీ జీవిత కాలం చాలు. ఆ ప్రేమ నువ్వు గుర్తుపడితే, ఆ నీ ప్రేమ నీకు అర్థమైతే నీ బిడ్డలకు చెప్తావు, నీ బిడ్డలకు చెప్తావు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6 నుంచి 9 వచనాల వరకు ఉంటుంది. ఆయన మాటలని నీ హృదయంలో పెట్టుకోవాలి. నువ్వు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, నడుస్తున్నప్పుడు నీ కుమారులకి నీ కుమార్తెలకు చెప్పాలి. నీ ముంజేటిది కట్టుకోవాలి, నీ నుదుటిన బాసికంగా పెట్టుకోవాలి, నీ ద్వార బంధం మీద వాటిని పెట్టాలి, నీ ప్రహరీ గోడ మీద గౌనుల మీద కనబడాలి. ఎక్కడ చూచినా దేవుని మాటలు కనబడాలి. ఎవరు చూచినా నీలో దేవుడు కనబడాలి. ఉన్నావా అలాగా? ఆయన కార్యాలు వివరిస్తున్నావా? దావీదు వివరించా, దావీదు ప్రకటించా, దావీదు సంతతి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంది. దావీదు ప్రార్థన దేవుని సముఖానికి వినబడింది. ఇంతగా హెచ్చించడానికి నేనే పాటివాడా? నా కుమారుణ్ణి, నా కుమార్తెల్ని నీ సన్నిధిలో పిలిచయ్యా. జీవితకాలం అంతా వాళ్ళు నీ సన్నిధిలోనే ఉండాలి. అలా ప్రార్థన చేశాడు ప్రియమైన దేవుని బిడ్డ. ఆ ప్రార్థన నువ్వు పొందుకోవాలి. ఆ ప్రార్థన ద్వారా నువ్వు ఆశీర్వాదాలు పొందాలి. ఆ విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదాలు పొందుకుంటే అది నీకు నిత్యము ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నా, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయాన్ని నాకు, సామెతల గ్రంథం 23:26 వచ్చిన, నీ హృదయాన్ని నాకు ఇవ్వు, నా మార్గాలు నీ కన్నులకు ఇంపుగా ఉండనేమో. అలా దేవుని సముఖంలో ఉన్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, ఉంటే డెసిషన్ తీసుకో, ఉంటే దేవుని సముఖంలో ఉండు. దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అటువంటి గొప్ప కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. చదువుదాం దేవుని వాక్యాన్ని. 143వ కీర్తన 10వ వచనం ఒకసారి చదువుదాం. 143వ కీర్తన 10వ వచనం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పించు. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పించు. ప్రభా, నాకు నేర్పించయ్యా.
నేను నీ దగ్గర నేర్చుకుంటానయ్యా. నువ్వు దేవుని మందిరానికి వచ్చావు, నేర్చుకో. నీ చేతిలో ఉన్నది బైబిల్, అది నీ చిన్నప్పటి నుంచి చూస్తున్నావు. అందులో 66 పుస్తకాలే ఉంటాయి. అక్షరాలు మారు, పదాలు మారు, కానీ దేవుని ఆత్మ మాట్లాడే విధానం మారుతుంది. దేవా, నీవే నా దేవుడు, నీ చిత్తానుసారం బ్రతకడం నాకు నేర్పించయ్యా. సమభూమి గల దేశంలో నన్ను నడిపించయ్యా. ఆ ప్రార్థన నువ్వు చేస్తే, దావీదులాగా నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నీ కుమారుడిగా దావీదు కుమారుడిగా దేవుడు పిలువబడ్డా, నీ కుమారుడిగా, నీ బిడ్డల కుమారుడిగా దేవుడు పిలువబడతా. ఇది మొదలుకొని నీ ద్వారా దేవుడి లోకానికి ప్రకటన చేయబడతా. అటు కృప దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్న వేళ నువ్వు నిరాశపడద్దు. దేవుని బిడ్డ, పిడికడి విత్తనాలు వదలొద్దు. 126వ కీర్తన 5-6 వచ్చిన పిడికడి విత్తనాలు వదలొద్దు. విత్తనం దేవుని వాక్యం, పిడికెడు హోప్, నిరీక్షణ. ఆ వాక్యాన్ని వదిలేస్తే ఆ నిరీక్షణ పోతావు, నువ్వు కనుమరుగైపోతావు. నిరీక్షణ, పిడికెడు పట్టుకో. విత్తనం దేవుని వాక్యం, ప్రార్థన, పిడికెడు విత్తన. నీ ఫిజికల్ అపీరెన్స్ ఏడుస్తూ ఉన్నావు, దుఃఖంతో ఉన్నావు, కన్నీటితో ఉన్నావు. చుట్టుపక్కల వాళ్ళు నిన్ను ఎగతాళి చేస్తూ ఉన్నావు. చుట్టుపక్కల వాడు మాట్లాడితే ప్రార్థన అంటాడు, మాట్లాడితే దేవుని సన్నిధి అంటాడు. వీడు బ్రతికేలాగా అయిందని ఎగతాళి చేస్తూ ఉంటారు. ఆశ్చర్యపడవద్దు. పిడికెడు విత్తన విత్తుకుంటూ వెళ్ళు, ప్రార్థన చేసుకుంటూ వెళ్ళు, ఏడుస్తూ వెళ్ళు. నీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. నీ దేవుడు నిన్ను మర్చిపోడు. నీ కుటుంబస్తులు, నీ బంధు జనాంగం నిన్ను మర్చిపోవచ్చేమో, కానీ నీ దేవుడు నిన్ను మర్చిపోడు. దేవుని బిడ్డ, ఆ దేవుడు నీకు చెప్తున్న మాట, నువ్వు విత్తుకుంటూ వెళ్ళు, ప్రార్థన చేస్తూ వెళ్ళు, వాక్యం చదువుతూ వెళ్ళు. పనులు మోసుకొస్తావు, సంతోష గానాలు చేస్తావు. 126వ కీర్తన 5-6 వచనాలు ఉంటాయి ఈ మాటలు. పనులు పిడికడి విత్తనాలు పనులయ్యాయి. నెత్తి మీద పెట్టుకుంటున్నావు, మోసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నావు. ఎంత అదృష్టం దేవుని బిడ్డ. ఆ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నా. ఆ సముఖంలో నువ్వు ఉన్నావు, నువ్వు దేవుని సముఖంలో ఉన్నావు. నువ్వు డిసిషన్ తీసుకో. నిన్ను దేవుడు హెచ్చిస్తూ ఉన్నా. దేవుడు నీ ద్వారా ఈ లోకానికి పరిచయం కాబోతూ ఉన్నా. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం అంతా నీకు రావాలి. మొదటి 3 వచనాలు ఆశీర్వాదాలు. గొర్రెల కాపరి పచ్చిక బయలులో పడుకున్నాడు, శాంతికరమైన జలం అంతా నడుస్తూ ఉన్నాడు. ప్రాణానికి నెమ్మది ఉంది. నీతి మార్గంలో నన్ను నడుస్తూ ఉన్నాడు. గాలంధకార హృదయంలోనికి వెళ్ళిపోయాడు. దేవుడి ప్రేమ విడిచిపెట్టాలా. దేవుడు అక్కడ తోడుగా ఉన్నాడు. శత్రువులు తరుముతూ ఉన్నారు. శత్రువుల ఎదురుగుండా భోజనం సిద్ధపరిచే దేవుడు. ఇదంతా దావీదు స్వీయానుభవంతో రాస్తున్న కీర్తన. ఇది గాలంధకార హృదయంలోనికి వెళ్ళాడు. బత్షెబ పాపం, నాతాన్ని హత్య చేసిన పాపం, గాలంధకార హృదయంలోనికి వెళ్ళిపోయి అక్కడ దేవుడు విడిచిపెట్టాలా. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. దుడ్డికర్ర దండం, నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు పోవు. శత్రువులు తరుముతుంటే భోజనం సిద్ధపరిచాడు. నూనెతో తలాంటుతుంటే అభిషేకం, గడ్డ పంచుల మీద నుంచి అంగెల నుంచి వెళ్ళిపోతుంటే నిత్య జీవం, శాశ్వత జీవం ఉంది. నూనెతో తల అంటుకోవడం ఎందుకు? మురికి పాపం, తల అంటబడింది. దేవుడు అంటుతూ ఉన్నాడు, నూతన అభిషేకం, నూతన ఆశీర్వాదం, నూతన దయా కిరీటం, నూతన అపరంజ కిరీటం నీకు ఇస్తూ ఉన్నా. నువ్వు చిరకాలం దేవుని మందిరంలో ఉండాలి. కృపాక్షేమాలు నీ వెంట వస్తూ ఉంటాయి. దేవుని మందిరంలో ఉండాలి. అటువంటి గొప్ప కృప దేవుడు నీకు అనుగ్రహిస్తా. ప్రియమైన దేవుని బిడ్డ, తీర్మానం చేసుకో. యోగ్యమైన బిడ్డ ఆయన సన్నిధిలో ఉంది. చిరకాలం దేవుని సన్నిధిలో ఉంది. చిన్న చరణం పాడి నేను క్లోజ్ చేస్తున్నా. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానించును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం, నిరంతరం నీ నామమునే గానము చేసెదను, ప్రతిక్షణం నీ సన్నిధినే అనుభవించెదను. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానించును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. ప్రతిదినము నీ ముఖకాంతిలో నా హృదయ దీపము వెలిగించెదా,
ఈ వాక్యానుసారము జీవించేదా, ఈ వాక్యానుసారము జీవించేదా, నీ ఘన కీర్తిని వివరించేదా, నీ ఘన కీర్తిని వివరించేదా. నా దుర్గము నీవే, నా ధ్వజము నీవే, నా ధైర్యము నీవే, నా దర్శనము నీవే. యేసు 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 కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం. ధ్యానించుము నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. నిరంతరం నీ నామమునే గానం చేసెదను, నిరంతరం నీ సన్నిధినే అనుభవించెదను. దయచేసి స్థలం దయచేసి స్థలం వంచు. ఆయన సన్నిధిలో ఉండటానికి తీర్మానం చేసుకో. సమస్త ఆశీర్వాదాలు, సకల ఆశీర్వాదాలు దేవుడిని అనుగ్రహిస్తారు. అటువంటి గొప్ప కృప జీవం కలిగిన దేవుడు నీకు దయచేయని గాక. పరిశుద్ధులైన మా ప్రియ ప్రభువా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎవరి పరిశుద్ధ ఆదివారం నాడు సిల్వ చాట్ల ప్రార్థనా మందిరంలో ఎవరి నీ బిడ్డలతోటి నీ వాక్యాన్ని పంచుకోవడానికి ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి నీకు వందన. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాన్ని ఆశీర్వదించండి. వారిని, వారి సంతానాన్ని నీ సన్నిధిలో నిలబెట్టుకోండి. నీ సన్నిధిలో వారికి సకల ఆశీర్వాదాలను దయచేయండి. దావీదు కుమారుడిగా పిలువబడ్డ దేవుని బిడ్డ ఇక్కడ ఉన్న బిడ్డల కుమారులుగా పిలువబడటానికి వీళ్ళని సాక్షులుగా వాడుకోమని వేడుకుంటున్నాం. ఈ మందిరం పునాదులను స్థిరపరచండి, ప్రాకారాలను విస్తరించండి. ఇంకా అనేక చోట్ల పరిచర్య విస్తరించబడాలి. సంఘ బిడ్డలందరినీ దేవాన్ని సన్నిధిలో యోగ్యమైన పాత్రలుగా వాడుకోమని వేడుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాన్ని చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంగా వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి.